గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు టిక్ గురు. ఈ వీక్ మీకోసం ఒక కొత్త టాపిక్తో వచ్చానండి. ఆ టాపిక్ ఏంటంటే ఇతరుల యొక్క వైఫై పాస్వర్డ్ తెలుసుకోవడం ఎలా. సో మనందరికీ నార్మల్గా ఒక డౌట్ ఉంటుందండి, ఇతరుల యొక్క పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవచ్చు అని. దానికోసం మనం ఏదో ప్రోగ్రామ్ అవసరం లేదు, హరల్స్ మనం ఏదో ప్రోగ్రామ్స్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సో ఒక సహజ వ్యక్తి, ఒక నార్మల్ మ్యాన్ ఎలా తెలుసుకోవాలో చెప్తానండి నా వీడియోలో. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయండి ఇది ఇన్ఫర్మేషన్ మీద. బట్ ఏ వీడియోలో మీకు ప్రొసీజర్ అనేది అండ్ ఎలా కనెక్ట్ అవుతుందో ఎవరు చెప్పరండి. బట్ మా వీడియోలో ఏదైతే ఉందో మేము మీకు క్లియర్గా చూపిస్తాము. మా ఛానల్ చాలా కొత్తదండి, అందుకోసం మేము చాలా ఏంటంటే మా స్టాండర్డ్స్ని పెంచుకోవడం కోసం మేము ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాము మా వ్యూయర్స్కి ఎవరైతే ఉన్నారో. సో ఈరోజు ఒక మన టాపిక్ గురించి మాట్లాడుకుందామండి, ఏ విధంగా మనం ఈ వైఫై పాస్వర్డ్ తెలుసుకోవాలి. సో దీని వెనుకాల ఉన్న ప్రెషర్ ఏంటంటే, ఒక రౌటర్లో ఉన్న విపిఎస్ అనే ఒక లూప్ హోల్ ద్వారా మనం ఆ రౌటర్ యొక్క పాస్వర్డ్ తెలుసుకుంటామండి. సో దీనికోసం మీకు ప్రొసీజర్ చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే దీన్ని ఏ విధంగా ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాల్సింది ఉంటుందండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఆండ్రో డంపర్ అండి, సెర్చ్ బటన్లో మీరు ఆండ్రో డంపర్ అని టైప్ చేయాలి. స్పెల్లింగ్ ANDRO, ఆండ్రో డంపర్ అండి. ఆండ్రో డంపర్ విపిఎస్ కనెక్టర్ అని చెప్పేసి ఉంటుంది. నేను ఈ ఆల్రెడీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను, అందు గురించి నాకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఇక్కడ మీకు ఏవైతే మీ ఏరియా లొకాలిటీలో ఉన్నాయో వైఫైస్ అని ఇక్కడ షో చేస్తాయండి. షో చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ పక్కన సిగ్నలర్ ఏదైతే చూపిస్తుందో ఆ సిగ్నలర్ కింద మీకు డిస్టెన్స్ చూపిస్తుందండి. మీ రౌటర్కి అండ్ మీ యొక్క డివైస్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తుంది. ఆ డిస్టెన్స్ మినిమం 80 బిలో ఉండాలండి. అప్పుడే మీకు ఏంటంటే స్టాండర్డ్ సిగ్నల్స్ ఉంటాయండి, అప్పుడు మనం కనెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ట్రై టు కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇంకోటి మీరు గమనించగలరండి, ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, విపిఎస్ ఎనేబుల్డ్ అనే ఉన్న వాటికి మాత్రమే మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారండి. నేను ఈ ప్రొసీజర్ ద్వారా మీరు అన్ని వైఫైస్ని హ్యాక్ చేయగలరంటే లేదండి, దీని ద్వారా మీరు చేయలేరు. సో ఇక్కడ విపిఎస్ అనే ఎనేబుల్డ్ ఉన్న వాటికి మాత్రమే చేయగలుగుతారు. అండ్ కింద మీరు చూడగలుగుతారు ఇక్కడ ట్రై టు కనెక్ట్. సో నేను బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ వస్తాయండి, నో కస్టమ్ పిన్ అండ్ కస్టమ్ పిన్ అని చెప్పేసి. యాక్చువల్గా మన దగ్గర ఏ కస్టమ్ పిన్స్ లేవండి. సో కస్టమ్ పిన్స్ లేనప్పుడు మనం ప్రెస్ చేయాల్సింది నో కస్టమ్ పిన్. దెన్ నో కస్టమ్ పిన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏం లేదండి. ఇంకా దాని తర్వాత ఆటోమేటిక్గా అదే ట్రై చేస్తూనే ఉంటుంది. సో ట్రై చేస్తూనే ఉంటుంది. మినిమం ఒక 5 to 10 సెకండ్స్లో మీకు రిజల్ట్ షో చేస్తుందండి. ఒకసారి కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇది యాక్చువల్గా దీనిలో కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయండి. సో రౌటర్ నుంచి మీ డివైస్కి డిస్టెన్స్ ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పటికి కూడా అండ్ రౌటర్ నుంచి సిగ్నల్స్ కరెక్ట్ రాకపోయినా ఇలాంటి డిఫాల్ట్స్ ద్వారా ఒకసారి కనెక్ట్ అవ్వదండి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసినప్పుడు మీకు పక్క కనెక్ట్ అవుతుంది.